ప్రపంచంలోని 140 కోట్ల ప్రజల మీద చైనా నిఘా పెట్టింది అంటూ అమెరికా పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ దేశంలో నిఘాలోని వాళ్ళలో సొంత పౌరులు సహా సందర్శనకు వచ్చిన విదేశీయులు కూడా ఉన్నారని తేల్చింది. చైనా తన సొంత ప్రజల మీద ఎలా నిఘా పెడుతుందో తెలుసుకోవడానికి జనవరిలో మార్క్ హోఫర్ అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఇంటర్నెట్లో వెతుకుతుంటే డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అనే వెబ్సైట్లో తన పేరు, ఫోటో, పాస్పోర్ట్ సంఖ్య, గతంలో చైనా పర్యటన సమయంలో ఉపయోగించిన మొబైల్ నెంబర్ సహా అన్ని వివరాలు కనిపించడంతో దిగ్భ్రాంతి గురయ్యాడు. ఆ వెబ్సైట్లో ముఖ్యంగా చైనాలోని జెంజియాకో నగరానికి వెళ్లిన విదేశీయుల వివరాలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వాళ్ళలో భారత్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్, సూడాన్ ప్రజలు ఉన్నట్టు తేలింది. జెంజియాంకో హెబే నార్త్ యూనివర్సిటీలో చేరిన విదేశీ విద్యార్థుల సమాచారం కూడా అందులో ఉంది. అయితే వాళ్ళలో భారత్, పాకిస్తాన్కి చెందిన వాళ్ళే అధికంగా ఉన్నారు. ఆ వెబ్సైట్లో వాళ్ళ వ్యక్తిగత వివరాలు సహా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు సమాచారం కూడా ఉందట. వీళ్ళందరూ చైనా అధికారులు కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నారట. వాళ్ళందరూ స్వదేశాలకు వెళ్ళాక కూడా ఈ నిఘా కొనసాగుతోంది. చైనాలోని పోలీసు విభాగాలకు రోబోటిక్స్ నిఘా పరికరాలను విక్రయించే ఆర్యన్ డైనమిక్ అనే సంస్థకు కూడా వెబ్సైట్తో సంబంధాలు ఉన్నాయని తేలిందట. ఈ డేటా అక్కడ పోలీసులకు అందుబాటులో ఉంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు, సీట్ నెంబర్ సహా వాళ్ళు ఎక్కిన విమానాలు, రైళ్ల వివరాలు ఇందులో అందుబాటులో ఉన్నాయట. 2019లో హాంకాంగ్లో భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన చెలరేగినప్పటి నుంచి అక్కడ ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. దేశ ప్రజల విదేశీ భాగస్వాముల మీద కూడా ప్రత్యేక నిఘా ఉంచింది. అయితే ఈ సైట్లో సమాచారం అంతా మే నెలలో మాత్రం అదృశ్యమైందట. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ అప్పటికే వెబ్సైట్లోని డేటాను డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలు ఇప్పుడు బయట పెట్టడంతో వెలుగులోకి వచ్చినాయి. ఈ కథనం మీద చైనా నుంచి అయితే ఎటువంటి అధికారిక స్పందన లేదు.